ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాన్ నమః. కన్యారాశి వారికి పౌర్ణమి తరువాత ఉద్యోగములో ఈ యొక్క మాసములో మార్పు చెంది ఉంటే గనక, అంటే ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఉద్యోగంలో ఏదైనా కొంత మీరు ఉద్యోగ మార్పు జరిగి ఉంటే కొత్త ఉద్యోగంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి. తెలియని పనిని తెలియనట్టుగానే ఉండండి. ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఉద్యోగంలో ఇప్పుడు బాగానే ఉంటుంది, కొత్తల్లో ప్రతిదీ కూడా మెరుస్తూ ఉంటుంది. కాలంతో కలిసినప్పుడే బంగారంలో దుమ్ము చేరి బంగారం మెరుపు కూడా తగ్గుతుంది. అలాగే మన యొక్క ప్రవర్తనలో కూడా మనుషులు కలిసి వాళ్ళు వాడుకుంటున్నారు మననే అని తెలిసినప్పుడు మనలో కూడా మార్పు చెందుతాం. అప్పుడు ఆ మార్పు ఎదుట వాడికి నచ్చదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సంపద పరంగా కూడా అవకాశాలని మెరుగుపరుచుకోండి. వ్యాపారములు చేసేటువంటి వారు కన్యారాశి జాతకులు వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఉంటారు. మార్పులు ఉన్నప్పటికీ ఆ మార్పులు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేటువంటి వారిని వారే గనక పనిచేయకపోతే మీరు ఈ స్థాయికి చేరరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హీనముగా నీచముగా మాట్లాడద్దు, గౌరవప్రదంగా మాట్లాడండి. ఇక ఎటువంటి వారితో విభేదాలు మీకు సంభవిస్తాయి అంటే కనుక, ముఖ్యంగా కన్యారాశి జాతకులకి మీకన్నా వయసులో పెద్దయినా చిన్నైన స్త్రీలతో పురుషులకి సంభవిస్తాయి. సంబంధం లేకుండా సలహా ఇచ్చారనో వాళ్ళకి ఏదో చెప్పారనో వాళ్ళ వలన కొంత ఘర్షణ వాతావరణం వస్తుంది. ఖర్చు కూడా స్త్రీల మీద ఎక్కువ పెడతారు కన్యారాశి జాతకులు పురుషులు. స్త్రీలకి భర్తతో కొంత విభేదములు వచ్చేటువంటి సంబంధం. అంటే ఏంటి, ఈయన ఎంత చెప్పినా అర్థం చేసుకోడు, ఎంత అడిగినా పలకడేంటి, తిరిగి చూడడేంటి అని ఒక చిన్నపాటి ఘర్షణ. అవి నవ్వుతూ వదిలిపెట్టేయచ్చు. లేకపోతే ఫోన్ ఎక్కువ కెలుకుతున్నారని ఆవిడంటాం, వచ్చినా మాట్లాడరని అంటాము, ఈయన ఇంతే అనటము, అప్పుడు మీకు కాలటము, అలా ఘర్షణ పెరుగుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహము కానటువంటి కన్యారాశి జాతకులకి యోగ్యమైనటువంటి సంబంధములు దొరుకుతాయి. ముఖ్యంగా పురుషులకి కొంత ఆనుకూలమైనటువంటి సంబంధాలు, విదేశ సంబంధాలు వస్తాయి. ఇక్కడ మనము గతంలో ఎలా అయినా ఉండొచ్చండి. ఇప్పుడు మనం ఇంకో పెట్టెను తగులుకున్నప్పుడే 2 పెట్లు కరెక్ట్గా వెళ్ళాలి. అలా అని చెప్పి గత తవ్వకాలని, గతములో మనము ఉన్నటువంటి పరిచయాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రభావాన్ని తెచ్చి ఇంటి మీద రుద్దకూడదు. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకుని పురుషులు ప్రవర్తిస్తే మంచి సంబంధాలతో వివాహం అవుతుంది. మంచి కుటుంబంలోకి మీరు చేరతారు. విద్యార్థులు విద్యాభ్యాసం మీద శ్రద్ధ పెంచుకోవాలి, ఆటపాటల మీద శ్రద్ధ తగ్గించుకోవాలి. మీకు నచ్చినటువంటి చదువుని మీ తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలతో చదవండి, ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్తారు. కోర్టు వ్యవహారాలు 40% లాభంగా ఉంటాయి, 60% కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఓపికతో ఉండండి. విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకున్నటువంటి వారు
విదేశాలలో ఇళ్ళు ఖరీదైనటువంటివి కొనేటువంటి వారు, అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన రీత్యా మనం మళ్ళీ అక్కడికి వెళ్ళలేమేమో అని భయపడేటువంటి వారు తస్మాత్ జాగ్రత్త. విదేశాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మనము సంపద కోసమే అక్కడ ఉన్నాము, స్టేటస్ కోసమే అక్కడ ఉన్నాము, గొప్ప కోసమే అక్కడ ఉన్నాము. కొంతమంది కన్యా రాశి జాతకులు బ్లాక్స్ చేసుకునేటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రము ప్రమాదము తప్పదు. తస్మాత్ జాగ్రత్త. అలాగే అనవసరమైనటువంటి వాళ్ళనందరినీ కూడా హీరోని చేసేటువంటి పనులని మానేసేది. అవసరమైనటువంటి వాళ్ళకి సహకరించండి, సహాయపడండి. భక్తిపరముగా కొంత శ్రద్ధని పెంచుకోండి. ప్రతిదీ తీసి పడేసినట్టు మాట్లాడద్దు. తిరుమల దాకా అందరం వెళతాం, దర్శనం అవటం గొప్ప. భక్తి అందరికీ ఉంటుంది, ఆ భక్తి రసాన్ని పొందటం గొప్ప. ఎవరికీ భక్తి లేదు అని మనం అనకూడదు, అందరికీ భక్తి ఉంటుంది. కానీ ఆ భక్తిలో ఎదుటవాడిని కూడా మనం చూడగలగాలి. కాబట్టి ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని విద్యార్థులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరండి కన్యారాశి వారు ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుకోండి. అహంకారంతో మాట్లాడి ప్రమాదాలను తెచ్చుకోవద్దు. ఈ యొక్క పౌర్ణమి తరువాత కన్యారాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి స్థిరమైనటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతాయి. వ్యాపారములో కూడా అభివృద్ధి పదముగా మీ ఆలోచనలు వేగవంతమవుతాయి. ఇక అనారోగ్య సమస్యలకి కొన్నిటికి చెక్ పెడతారు. వ్యాయామం చేయండి, శరీరం మీద శ్రద్ధ పెంచండి. ముఖ్యంగా కన్యారాశి జాతకులకు ఎటువంటి అనారోగ్యము ఉండకూడదు అనుకుంటే ప్రతిరోజు ఉదయం ఒక సమయం అనుకోండి, 6, 5:30 లేకపోతే 7, 9 మీ ఇష్టం, ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఏకాంతంగా ఒక మంచి ఆసనం వేసుకుని ప్రాణాయామం చేయండి. లేకపోతే మౌనంగా కూర్చోండి, ఒక మంచి ఆసన ముద్ర వేసుకుని పద్మాసన ముద్ర అలా కూర్చోండి అంతే. ఏ ఆలోచనలు చేయకండి. ఫోన్ ఒక 5 నిమిషాలు సైలెంట్లో పెట్టుకోండి. శబ్దం రానటువంటి ప్రదేశంలో కూర్చోండి. ఇంట్లో చెప్పండి, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నా, పెద్ద పెద్దగా శబ్దాలు చేయకండి. 5 నిమిషాలు మీకు సమయం ఇవ్వరా మీ ఇంట్లో? ప్రశాంతంగా ఉండండి. తద్వారా అలా మీరు ఒక 3 రోజులు ఉండి చూడండి. 4వ రోజు నుంచి మీరే గొప్పగా మీకు అనిపిస్తుంది. మీకే తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటి అని. ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి. విభేదాలతో వచ్చేది ఏమీ ఉండదండి. ఊరికనే ఎదుటవాడు మన మాట వినలేదు లేదా మన రెస్పెక్ట్ చేయలేదు అని కొట్లాడటమే తప్ప సందర్భమే లేదు. జాగ్రత్తగా ఉండండి. వద్దు, వినకపోతే వదిలేయండి, చక్కగా మన పని మనం చేద్దాం. వాడు వినకపోతే మనం చెప్పాల్సింది చెప్పాం, వినలేదా మంచిది, వినలేదు కాబట్టి నీకు ఇలా అయింది, ఇదంతా ఈ పంచాయతీ అంతా వద్దు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా అవకాశాలు కొంత మీ ప్రయత్నము కాబట్టి, దాని మీద శ్రద్ధ కాబట్టి ఎక్కడో చోట తగులుతాయి. కానీ అవి మంచిదా చెడ్డదా అనేది ఆలోచన చేసుకుని సరైనటువంటి నిర్ణయాలను తీసుకోండి. విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా గృహోపకరణములని కొంటారు, నూతన గృహములని ఏర్పరచుకుంటారు పౌర్ణమి తర్వాత. భక్తిపరముగా కూడా మంచిగా మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గురువు చెప్పిన విధంగా మీరు సాధనని చేయండి. విజయప్రదముగా జీవితం ఉంటుంది. కన్యారాశి జాతకులు మే నెలలో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? మీరు ముఖ్యంగా శివుడిని ఆరాధన చేయండి. శ్వేత పత్రములతో శివుడికి ఆరాధన, తెల్లటి పుష్పాలతో శివుడికి ఆరాధన చేయండి. సోమవారము కానీ, బుధవారము కానీ, లేకపోతే శనివారము కానీ అన్నదానము చేయండి. బియ్యాన్ని దానం చేయండి. గోమాతకి గ్రాసాన్ని సమర్పణ చేయండి. ఆధ్యాత్మికంగా కానీ, సంపద పరంగా కానీ
ఉద్యోగపరముగా కానీ స్త్రీ సుఖము ధన సుఖముతో కానీ జీవనాన్ని మనము గడపాలి అని అనుకున్నప్పుడు మనము కొంత ప్రశాంతతతో ఉండాలి. స్త్రీ సుఖము అంటే 10 మంది స్త్రీలతో తిరగమని కాదు దాని అర్థం. నీ భార్యతో నీ కుటుంబంతో నువ్వు సుఖంగా ఉండడం. ఇంటికి వెళ్తే చికాకుగా ఉంటుంది అని రోడ్డు మీద ఎక్కువసేపు తిరగలేం కదా. ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తత్వం కలిగితే సర్వము కూడా ప్రశాంతంగా మనకు కనిపిస్తుంది. అటువంటి చింతన మనకి రావాలి అంటే బియ్యాన్ని మనము దానం చేయాలి. శివాలయములో అభిషేకం చేయించండి. శ్వేతపత్రములతో శివుడికి పూజ చేయించండి. విజయప్రదంగా కన్యారాశి వారి జాతకం మే నెలలో ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.